నరేంద్ర బాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు. నీట్ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. మార్చి 15 నుండి క్లాసులు. శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ. ఫోన్ 9858218888. నమస్కారాలండి. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, ఆ తర్వాత యాక్చువల్గా 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటం, రోడ్లు అన్నీ స్టార్ట్ చేయటం, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రజల సొమ్ము. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావటం ఒక కక్ష సాధింపుతో 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పడేశారు. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. వీలైన తొందరలో బహుశా 2-3 రోజులు వాడికి యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకుంటారు. చేయగానే దే విల్ స్టార్ట్ ఇట్. అది ఇంకా డిసైడ్ కాలేదు. యాక్చువల్గా అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్న విషయం. 48,000 కోట్ల రూపాయలకి అయిపోయింది యాక్చువల్గా టెండర్స్. అవన్నీ ఓపెన్ కూడా చేశారు. అవన్నీ కూడా వాళ్ళకి ఆర్డర్స్ కూడా 2-3 రోజులు. ఈ మధ్య కోడ్ ఉంటే వాళ్ళ ఎలక్షన్ కోడ్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు కోడ్ పోయింది కాబట్టి ఓపెన్ చేయటం అంతా అయిపోయింది. జస్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటమే. అథారిటీ మీటింగ్ బహుశా ఎల్లుండి ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా డిసైడ్ కాల. అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ గతంలో యాక్చువల్గా ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తున్నాం. ఏం పాలసీలు ఏం చేంజ్ లేదు.